ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే పరిశుద్ధుడైనటువంటి దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు అనగా ఈ యొక్క మాటలు పాత నిబంధన కాలంలో ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ ప్రవచనాలను అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి విశ్వాసులకి మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా దేవుడు ఎవరినైతే ప్రేమిస్తూ ఉంటున్నాడు, మరి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతగానో ప్రేమించాడు, కానీ ఆ ప్రేమను వారు మరి ముందుకి కొనసాగించలేకపోయారు. ఆ ప్రేమను పొందుకొని దేవునికి నమ్మకంగా జీవించలేకపోయారు. ఆయన చేసేటువంటి కార్యాలు, ఆయన చేసేటువంటి అద్భుతాలు అవి కంటికి కనపడలేదు, వారి చెవులకు వినిపడలేదు. అరణ్య ప్రాంతంలో, అరణ్య ఎడారిలో దేవుడు అనేక అద్భుతాలు చేశాడు, కానీ వారి యొక్క మనోనేత్రములు కప్పబడి ఉంటున్నాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో అవి ఏమి సిద్ధపరుస్తాడో దేవుడు మనకు అర్థం కాదు. ఎందుకనగా ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన సర్వంతర్యామిగా ఉన్నటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. ఆయన యొక్క ఉద్దేశాలను మనము గుర్తించలేనటువంటి స్థితి. ఎందుకనగా ఎవరికి ఏమి కావాలో మరి సమస్తము ఎరిగినటువంటి దేవుడు, సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు. ఆయన ప్రేమించేటువంటి ప్రజలకు అవి ఏమి సిద్ధపరుస్తాడో అవి కంటికి కనబడలేదు. ఇశ్రాయేలు యొక్క ప్రజలకి వారి కంటికి కనపడలేదు. అద్భుతాలు చేశారు, అద్భుతాలను అనుభవించారు. అయితే వారి మనోనేత్రములు, ఆత్మీయ నేత్రాలు కప్పబడి ఉంటున్నాయి, ఆత్మీయ కన్నులు మరి మూయబడి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అందుకే ప్రవక్తలు ప్రవచించారు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఈ రీతిగా దేవుడు వారిని ప్రేమించాడు, వారి కొరకు అనేక అద్భుత కార్యాలను జరిగించాడు, ఆశ్చర్య కార్యాలను జరిగించాడు. కానీ వారి కళ్ళకి కనపడలేదు అవన్నీ, వారి చెవికి వినపడలేదు. మరి అంత అద్భుతాలను చేసినటువంటి దేవుడు మరి నీ జీవితంలో నా జీవితంలో కూడా అనేక అద్భుతాలు చేస్తుంటున్నాడు. ఆ అద్భుతాలు కొన్నిసార్లు మనం గ్రహించలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. దేవుడు చేసినటువంటి మేలును మరి మర్చిపోతూ ఉంటున్నాం. ఎందుకనగా హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు, మరి ఆయనకి మరుగైనది ఏదీ లేదు. మరి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించు, ఆకాశములో నుండి ఆయన నేత్రములో ప్రతి వారిని ఆయన చూస్తున్నటువంటి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఆయన చేసేటువంటి అద్భుత కార్యాలు, మరి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన కంటికి కనపడవు. ఎందుకనగా మన హృదయ వాంఛలను తీర్చేటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనటువంటి కార్యం ఏది. ఇంకా మరి ఆయన్ను మరి వెదికేటువంటి వారిగా, ఆయన్ని ప్రేమించేటువంటి వారిగా, ఆయన ఆజ్ఞను గైకొనేటువంటి వారిగా నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలు మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.